శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. ఈశా వాస్యోపనిషత్తు సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థ కలవారు. కాక యొక్క పనిపిల్ల విశిష్టమైన బోధనా విధానము. ఈ అధ్యాయంలో దాసుగనుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాది పంతు చెప్పాను. మౌలికంగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారము ధరించెను. ఈ మహా జగన్నాటకం నందు మాయను నటి సాయంతో వారు నటుని పాత్ర వహించిరి. సాయిని స్మరించి ధ్యానించదము. షిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమంను జాగ్రత్తగా గమనింతం. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షంలో నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచు ఊది ప్రసాదపు జల్లులను అనుభవించుచుండెరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊది పోయుచు వారి నుదుటిపై తల చేతులతో ఊది బొట్టు పెట్టుచుండెరి. వారి హృదయంన భక్తుల ఎడ అమితమైన ప్రేమ బాబా భక్తులని క్రింద విధముగా పలకరించుచుండెరి. అన్నా, మధ్యాహ్న భోజనముకు పొమ్ము, బాబా నీ బసకు పో, బాపు భోజనం చేయము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండెరి. ఇప్పటికీ అది అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోపలకమున సాయిని నిలిపి వారిని అపాద మస్తకము ధ్యానింతము. వారి పాదములపై పడి సగౌరవంగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం ఉనర్చుచు ఈ అధ్యాయంలోని కథలను చెప్పేదను. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసుగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వాక్య ప్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు కలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదంలోని 40వ అధ్యాయముగు వాజసనేయ సంహిత యుండుటచే దీనికి వాజసనేయ సంహితతోపనిషత్ అని కూడా పేరు. వైదిక సంహిత లుండుటచే దీని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్ఠునని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణం ఉపనిషత్తులన్నింటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు. ఈశావాస్యోపనిషత్తుపై వాక్య అని పండితురగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానెడే గారు ఇట్లా అనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకంలో ఆత్మ గూర్చి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగేశ్వరుని వర్ణనలిందున్నవి. తర్వాత కాలంన సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగా నున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లన్నది, ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి నిగూఢ తత్వము వేదాంతముల మిశ్రమము. పై వర్ణమును బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదం చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసుగాను దీనిని మరాఠీ బోబీ చందంలో వ్రాసెను. దానిలోని సారాంశంను గ్రహించలేకుండుటచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగాను, వారితో చర్చించెను. కాని వారు సరియైన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసుగను కొంతవరకు వికల మనస్కుడయ్యను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారములకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణంలోనే బంధములను తెగగొట్టు ఆయుధం లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించను. ఎవరునూ దీనికి తగిన సమాధానము నివ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా
నిశ్చయించుకొనెను. అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశవాస్యోపనిషత్తును అర్థం చేసుకొనుటలో తన కష్టముల చెప్పి సరియైన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను, తొందరపడవద్దు, ఆ విషయంలో ఎట్టి కష్టము లేదు. తిరుగు ప్రయాణంలో విల్లేపార్లెలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అప్పుడక్కడ నున్న వారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకొని భాష జ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదన్నది. కానీ దాసుగను అట్టనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకొనెను. కాక యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసం ఉంచి దాసుగను షిరిడి వచ్చి విల్లేపార్లె చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేశాను. ఆ మరుసటి దిన ఉదయము దాసుగను నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుచుంది. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనం. అది చాలా బాగుండెననియు, దాని కుట్టు పని చక్కగా నుండెననియు, దాని అంచుల చివరలు చాలా సుందరంగా నుండెననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసుగను బయటకు వచ్చి వినెను. అది కాక పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోష భావంను గాంచి దాసుగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావు బహదూరు ఎంవి ప్రధాన్ తనకు దోవతుల చాపులివ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పాను. రావు బహదూరు ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యను. ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యం చేశాను. అందరికంటే తానే బావుగా ఆడిపాడాను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పని చేయుటకు వచ్చాను. కానీ ఆమె ఆనందముకు లోటు లేకుండాను. ఇదంతా చూసి దాసుగను జాలి భావము మెచ్చుకోలుగా మారాను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొనను. ఇప్పుడు ఆమె కొత్త చీర కలదు, కానీ దాన్ని పెట్టెలో దాచుకొని. అయినప్పటికీ విచారం అనున్నది కానీ నిరాశ అనున్నది కానీ లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపైన ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనల అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినంత ఇచ్చుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించవలెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, కొత్త చీర, దానిచ్చిన దాత, దాన్ని పుచ్చుకున్న గ్రహీత, దానభావము, ఇవి అన్నీయు భగవంతుని అంశంలే. భగవంతుడు ఈ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసుగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించను. విశిష్టమైన బోధనా విధానము. పైకతను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించి అయ్యుందురు. బాబా షిరిడీని విడిచినప్పటికీ కొందరిని మచ్చేంద్రగడకు, కొందరిని కొల్లాపూరుకు కానీ షోలాపూరుకు కానీ సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలోను, కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రి కానీ పగలు కానీ కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గంలో వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసుగన్ను విల్లేపార్ల పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించను. కానీ విల్లేపార్ల పంపకుండా షిరిడీలోని బాబా బోధించరాదాయని కొందరు అనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరైన మార్గం. కానిచో పేద నౌకరి పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపంలే అని దాసుగను ఎట్లు నేర్చుకుని ఉండును? ఈశవాస్యోపనిషత్తులోని నీతి. ఈశవాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయం అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే
భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసిందేమన, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలను. ఏలాన భగవంతుడు అన్నిటి యందు కలడు, కావున భగవంతుడు ఏది ఇచ్చునో అది ఎల్ల మన మేలు కొరికే అని గ్రహించవలను. దీన్ని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు, ఉన్నదానితో సంతృష్టి చెందవలననియు, భగవంతుడు మన మేలు కొరికే దాన్ని ఇచ్చి ఉన్నాడనియు, కావున అది మనకు మేలు కలగజేయునదే అనియు గ్రహించవలను. దీనిలోని ఇంకొక నీతి ఏమనా, మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలను. శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా నుండుట ఆత్మ నాశనం కారణం. మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ దర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నింటి యందు ఉండునట్లు చూచునో, వేయేళ్ళ సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును, అట్టి వాడెందుకు మోహను పొందును, వాడెందులకు విచారించును. అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా భావించునో, ఎవనికైతే సమస్త ఆత్మయగునో, అతడు మానవుడు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోను కాడు. 20వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మా ఇంటి దీపము నీవేనయ్యా సాయి, మా కంటి వెలుగు నీవేనయ్యా, పిలిచినదే తడువుగా పలికేవయ్యా, మా ఇప్సితార్థములు తీర్చేవయ్యా. మా ఇంటి దీపము నీవేనయ్యా సాయి, మా కంటి వెలుగు నీవేనయ్యా. ఏ నోట విన్నా నీ నామమే, ఏ చోటకేగినా నీ భజనలే. ఏ నోట విన్నా నీ నామమే, ఏ చోటకేగినా నీ భజనలే. ఏ గృహము చూచినా నీ కోవెలే, ఎవరు చేసిన సాయి నీ పూజలే. ఏ గృహము చూచినా నీ కోవెలే, ఎవరు చేసిన సాయి నీ పూజలే. మా ఇంటి దీపము నీవేనయ్యా సాయి, మా కంటి వెలుగు నీవేనయ్యా. మై మరసి నీ భజన చేయాలని, మేమంత నీ కరుణ పొందాలని. మై మరచి నీ భజన చేయాలని, మేమంత నీ కరుణ పొందాలని. ఏనాడో అనుకొంటి సాయీశ్వరా, ఈనాడు నెరవేరే జగదీశ్వరా. ఏనాడో అనుకొంటి సాయీశ్వరా, ఈనాడు నెరవేరే జగదీశ్వరా. మా ఇంటి దీపము నీవేనయ్యా, మా కంటి వెలుగు నీవేనయ్యా. పూజా విధానము మేమెరగము, ప్రియమార నిన్ను కొల్చుచున్నారము. పూజా విధానము మేమెరగము, ప్రియమార నిన్ను కొలుచుచున్నారము. లోపాలు ఉంటే మన్నించుము, సాయి శ్రమము చల్లగా చూడుము. లోపాలు ఉంటే మన్నించుము, సాయి శ్రమము చల్లగా చూడుము. మా ఇంటి దీపము నీవేనయ్యా సాయి, మా కంటి వెలుగు నీవేనయ్యా. సాయి రామ సాయి రామ సాయి రామ సాయి రామ, సాయి కృష్ణ సాయి కృష్ణ, కృష్ణ కృష్ణ సాయి కృష్ణ, సాయి కృష్ణ సాయి కృష్ణ, కృష్ణ కృష్ణ సాయి కృష్ణ.